ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. వెములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత హెలికాప్టర్లో వెములవాడకు చేరుకున్న సీఎం రేవంత్ వెములవాడలో రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించారు. 235 కోట్లతో 4696 మిడ్ మానేర్ రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ చేశారు. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం, 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆనాడు తలపెట్టిన పాదయాత్ర సందర్భంగా వేములవాడ ప్రజలకు మాటిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతారని, అందుకే ఈరోజు మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఆనాడు కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను, మహిళలను, నిరుద్యోగులనే కాకుండా వేములవాడ రాజన్నను కూడా మోసం చేశాడు అన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ వేములవాడలో ఏమి అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా అనే నెంబర్ 1 కరీంనగర్ జిల్లా ప్రజలు దేశాన్ని పరిపాలించే నాయకులను తయారు చేసింది అన్నారు. మీ ఎమ్మెల్యే ఆదివాసు ఏ రోజు నా దగ్గరికి స్వార్థం కోసం రాలేదు. రాజన్న జిల్లా అభివృద్ధి కోసం నిధులు అడిగాడు. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. అంతేగాని ఏ మంత్రి పదవి అడగలేదని ఆది శ్రీనివాసను కొనియాడారు. గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.